మన టాపిక్ వచ్చేసి ఫస్ట్ ట్రైమిస్టర్ డూస్ అండ్ డోంట్స్. అసలు ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతున్నాయి ఈ ఫస్ట్ 3 months, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బేబీ గ్రోత్ ఏంటి, వీటన్నిటిపైన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందని ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండి. సో స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, దిస్ ఇస్ దివ్య అశోక్, మామ్ ఆఫ్ 1 child. వెల్కమ్ టు క్రేజీ మామ్ దివ్య. నేను ఈ ఛానల్లో ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ అంటే పేరెంటింగ్ టిప్స్ పైన వీడియోస్ చేస్తున్నానండి. ప్లీజ్ సపోర్ట్ మీ బై లైకింగ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ట్రైమిస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైమిస్టర్ అంటే ఏంటి? సో ప్రెగ్నెన్సీ అంటే మొత్తం 9 monthsగా కౌంట్ చేస్తాం కదండి. సో ఈ 9 months అనేది 3 partsగా డివైడ్ చేస్తే ఫస్ట్ 3 months వచ్చేసి ఫస్ట్ ట్రైమిస్టర్ అనుకుంటామండి. 4, 5, 6 months వచ్చేసి సెకండ్ ట్రైమిస్టర్. 7, 8, 9 months వచ్చేసి థర్డ్ ట్రైమిస్టర్గా మనం కౌంట్ చేస్తాం. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ ట్రైమిస్టర్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి. మనం కన్సీవ్ అయ్యామని మనకు తెలుస్తుంది కదండి. వన్స్ కన్సీవ్ అయ్యామని మనకు తెలియగానే మనం పిల్లల కోసం కలగడం స్టార్ట్ చేసేస్తామండి. వాళ్ళని ఎప్పుడు చూడాలి, 9 months ఎప్పుడు గడుస్తాయి, ఎప్పుడు ఎత్తుకోవాలి, ఎప్పుడు చూడాలి, ఎప్పుడు ముట్టుకోవాలి అని ప్రతి తల్లికి ఉంటుందండి. కానీ ఈ ఫస్ట్ 3 months అనేవి చాలా టఫ్ అండి, చాలా స్లోగా గడుస్తాయి. ఎందుకంటే మన బాడీలో చేంజెస్ అప్పటికే చాలా స్టార్ట్ అవుతూ ఉంటాయి కదండి. వాటన్ని రియాక్షన్ మనకి తెలుస్తుంది, వాటన్నిటి రియాక్షన్. సో నేనైతే నా ప్రెగ్నెన్సీ టైంలో హెలఫీ అనే యాప్ వేసుకున్నానండి నా ఫోన్లో. ఆ యాప్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆ యాప్ అది ఏంటంటే వీక్లీ బేబీ ఎంత గ్రో అయ్యింది అనేది వీక్లీ మనకి కమెంట్స్లో చెప్తూ ఉంటుందండి, అప్డేట్ ఇస్తూ ఉంటుంది. ఈ వీక్కి బేబీ ఇంత సైజులో ఉంది అని చెప్పి అప్డేట్ ఇస్తూ ఉంటుంది. సో అవి చదువుతూనే నా 3 months మొత్తం అయిపోయాయండి. అది 3 months మాత్రమే కాదు, త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా బేబీ టిప్స్ కూడా ఇస్తుంది. నేను డెలివరీ అప్పుడు వాడే యాప్స్ గురించి సపరేట్గా వీడియో చేస్తానండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ట్రైమిస్టర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ బేబీ డెవలప్మెంట్ ఏంటంటే, ఫస్ట్ ట్రైమిస్టర్ 12 weeks ఉంటుందండి. సో ఈ 12 weeksలో బేబీ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఫీటస్ అనేది యూట్రస్లో వెళ్ళి సెటిల్ అయ్యేది కూడా ఈ టైంలోనేనండి. సో బై ఎండ్ ఆఫ్ ది థర్డ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అయిపోతుంది, స్టమక్, లెగ్స్ అన్ని సపరేట్ కొంచెం అయిపోతాయి, ఇంటెస్టైన్ క్రియేట్ అయిపోతుంది, స్టమక్, బ్రెయిన్ అన్నీ ఆల్మోస్ట్ ఒక హ్యూమన్ బాడీ లెక్క అనిపిస్తుందండి చూడ్డానికి. మనకి ఇప్పటివరకు ఏలియన్ లాగా కొంచెం కనిపిస్తుందండి చూడ్డానికి, బట్ ఈ 12 months వచ్చేసరికి హ్యూమన్ బేబీలా కనిపిస్తుంది. 8th week వరకు మనకి బేబీ హార్ట్ బీట్ కూడా వచ్చేస్తుందండి. మీరు ఎలాగో డాక్టర్ని విజిట్ అవుతారు కదా, హార్ట్ బీట్ చెప్తారు, హార్ట్ బీట్ వచ్చింది బేబీకి అని చెప్పి. 12th week వరకు బేబీ ఆల్మోస్ట్ 6 centimeters వరకు పెరుగుతుందండి. అంటే ఒక నిమ్మకాయ సైజులోకి వచ్చేస్తారు. బేబీ గ్రోత్ అనేది నిమ్మకాయ సైజ్ వరకు ఉంటుందండి ఈ 12th week వచ్చేసరికి. ఫస్ట్ ట్రైమిస్టర్లో మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి వామిటింగ్స్ అండ్ మార్నింగ్ సిక్నెస్ అండి. వామిటింగ్స్ అయితే మీరు వినే ఉంటారు, చాలా కామన్ సిమ్టమ్ అది. బట్ అందరికీ ఆ సేమ్ వామిటింగ్స్ అవుతాయి లేకపోతే అవ్వవు అని లేదండి. కొంతమంది ఉంటారు వామిటింగ్స్ కాకుండా కూడా ఉంటారు. బట్ మెయిన్గా అయితే అందరికీ అవుతుంది. నాకైతే వామిటింగ్స్ ఎక్కువ కాలేదండి, బట్ వామిటింగ్ సెన్సేషన్ అయితే ఉంటుండే. అన్నం తిందామని కూర్చుంటే వామిటింగ్ వచ్చినట్టు అయిపోతుండే. సో నేను అక్కడికి ఆపేస్తుండే, తర్వాత కొంచెం తినండి. అయితే ఏం చేయాలంటే డివైడ్ చేయండి మీ మీల్స్ని. ఒకటేసారి ఎక్కువ తినలేము కూడా మనం. సో కొంచెం తినాలి, ఫ్రీక్వెంట్గా తింటూ ఉంటే బాగుంటుందండి. పాలు తాగండి, ఎక్కువ అన్నం తినబుద్ధి లేకపోతే మీకు ఫ్రూట్స్ తినండి. నేనైతే బాదాం తినడం స్టార్ట్ చేశానండి. నైట్ నీళ్ళలో నానేసుకొని పొద్దున్నే తింటుండే బ్రష్ చేసుకోగానే. ప్రెగ్నెన్సీ టైంలో స్మెల్లింగ్ పవర్ ఎక్కువైతుందని చెప్పాను కదండి, దానివల్ల కొన్ని ఫుడ్స్ పడవండి కొంతమందికి. నాకైతే బాయిల్డ్ ఎగ్ అస్సలు పడకపోతుండే అండి, దాని వాసన కూడా అస్సలు పడకపోతుండే. స్మెల్ వస్తేనే నాకు వామిటింగ్ వచ్చినట్టు అవుతుండే అనమాట. అలాగే జీలకర్ర కూడా అస్సలు పడకపోతుండే అండి. అలా మీకు కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడకుండా ఉంటాయి. సో మీరు పడనప్పుడు అవి అవాయిడ్ చేసేయండి, ఎందుకు తీసుకోవడం ఇబ్బంది పడి. కాకపోతే ఈ 3 months తర్వాత కొంచెం సెట్ అవుతుందండి. సో తర్వాత ట్రై చేసి చూడండి పడుతుందా లేదా. నాకు హెల్త్కి మంచిదైతే తీసుకుంటే ఎగ్ నేను ఆమ్లెట్ తింటుండే అండి, బాయిల్డ్ ఎగ్ తినకపోతుండే. బాయిల్డ్ ఎగ్ ఒక 6th monthలో అలా స్టార్ట్ చేశాను అనుకుంటా. కొంతమందికి అన్కుక్డ్
ఎగ్ తాగే అలవాటు ఉంటుంది కదండి. అన్‌కుక్డ్ మీట్ కానీ, ఎగ్ కానీ ఈ టైంలో అంత మంచిది కాదండి. బయట ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేయండి. మసాలా ఫుడ్స్ కానీ డైజెషన్ అవ్వదు. కొంచెం కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటుందండి ఈ టైంలో. సో, మసాలా ఫుడ్స్, బయట ఫుడ్, హెవీ ఫుడ్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ అలాగే మెయిన్‌గా కాఫీ, టీ అలవాటు ఉన్న వాళ్ళైతే ఈ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేస్తే బెటర్ అండి. బేబీస్‌కి అంత మంచిది కాదు. ఓకే, అవాయిడ్ చేయలేము అనుకుంటే కొంచెం చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోండి మీరు ఉండలేము అనుకుంటే. ఎందుకంటే బేబీస్‌కి అంత మంచిది కాదు ఇది అన్నట్టు. ఎందుకంటే ఫస్ట్ ట్రైమిస్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. మిస్‌క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఇప్పుడే ఉంటాయి. సో, అందుకే అన్నిటికీ జాగ్రత్తగా ఉండాలి. స్మోకింగ్‌కి, డ్రింకింగ్‌కి కూడా చాలా దూరంగా ఉండాలి. స్మోక్ వేరే వాళ్ళు చేస్తున్నా కూడా మీ స్మెల్ కొంచెం దూరంగా ఉండి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. మార్నింగ్ సిక్నెస్ ఉంటుందండి, కళ్ళు తిరిగినట్టు అవుతాయి. సో, తొందరగా లేచి ఏదైనా తినడానికి ట్రై చేయండి. ఫ్రీక్వెంట్ యూరినేషన్ అండి. ఊరికే వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి వాటర్ అయితే తీసుకోకుండా ఉండకండి. అసలే ఎండాకాలం ఎక్కువ వాటర్ తీసుకోండి. వాటర్ మంచిగా తాగితేనే బేబీకి కూడా మంచిదండి. మనం కూడా హైడ్రేటెడ్ ఉండాలి ఎప్పుడు. సో, వాటర్ అయితే మంచిగా తాగండి, మంచిగా రెస్ట్ తీసుకోండి. ఎక్సర్సైజెస్ అండ్ వర్క్ విషయానికి వచ్చేస్తే మీరు నార్మల్గా చేసుకునే వర్క్ అయితే చేసుకోవచ్చండి. బట్ హెవీ వెయిట్స్ అయితే ఎత్తొద్దు. నార్మల్గా చేసే పనులు చేసుకోవచ్చు మీ ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండకపోతే. అండ్ కొత్తగా ఎక్సర్సైజెస్ ఏం స్టార్ట్ చేయకండి. నార్మల్గా వాకింగ్ అలా చేసుకోవచ్చు. బట్ ఏది చేయాలనుకున్నా కూడా మీ డాక్టర్ని అయితే అడిగి కన్ఫర్మ్ చేసుకోండి. మీకు ఏమన్నా అడగడం మర్చిపోతానని రాసుకొని మరీ క్లియర్గా అన్ని డౌట్స్ అడిగి తెలుసుకుంటుండే అండి. డాక్టర్ని అన్నీ క్లియర్గా తెలుసుకోండి మీరైతే. లైట్ స్టమక్ పెయిన్ అనేది కామనే అండి. బట్ స్టమక్ పెయిన్ సివియర్గా ఉన్నా, ఏమన్నా బ్లీడింగ్లా కొంచెం అనిపించినా సరే మీరు వెంటనే అయితే హాస్పిటల్కి వెళ్ళిపోండి. ఎందుకంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో మిస్క్యారేజెస్ అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, జాగ్రత్తగా ఉండండి దాన్ని. స్ట్రెస్ అస్సలు తీసుకోకండి. స్ట్రెస్ అస్సలు మంచిది కాదండి. మీకు కానీ బేబీకి కానీ అస్సలు మంచిది కాదు. రిలాక్స్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, మైండ్ రిఫ్రెషింగ్గా ఉంచుకోండి. ఈవినింగ్ అలా వాకింగ్కి వెళ్ళండి, మైండ్ కొంచెం రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది. ఊరికే ఇంట్లో ఉంటే కొంచెం బోర్గా అనిపిస్తుంది కదా. మీకు ఏం అనిపించినా సరే అండి, మీరు ఎవరినైతే క్లోజ్గా ఫీల్ అవుతారో, మీ హస్బెండ్తో కానీ, మీ అమ్మతో కానీ, మీ అత్తమ్మతో కానీ ఎవరో ఉంటారో వాళ్ళతో మీకు ఏం అనిపించినా అన్నీ షేర్ చేసుకోండి. సో, వాళ్ళకి తెలియకుండా తెలుసుకొని చేస్తారు, లేకపోతే వాళ్ళకి తెలిసిన దాంట్లో మీరు మిమ్మల్ని కంఫర్టబుల్గా ఉంచడానికి ట్రై చేస్తారండి. సో, మీకు ఏం అనిపించినా సరే మంచిగా ఫ్రీగా షేర్ చేసుకోండి ఈ టైంలో. ట్యాబ్లెట్స్ అయితే మర్చిపోకుండా వేసుకోండి. ఇప్పటి నుంచి స్టార్ట్ ఇంకా ఫస్ట్ టైం ఈ 9 months వేసుకోవాలి. డెలివరీ అయ్యాక కూడా ఫీడింగ్ ఇచ్చిన రోజులు ట్యాబ్లెట్స్ అయితే వాడుతూనే ఉండాలంట. సో, మీరు ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ అయితే కంటిన్యూ చేయండి. విటమిన్ ట్యాబ్లెట్స్ ఇస్తారండి ఈ టైంలో అయినా, ప్రెగ్నెన్సీ టైంలో అయినా విటమిన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ గెయిన్ అనేది కామన్ అండి. వెయిట్ పెరుగుతూ ఉంటారు. బట్ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఈ ఫస్ట్ 3 months మాత్రం ఎవరైనా సరే వెయిట్ లాస్ అవుతారు. సరిగ్గా తినరు, బాడీలో చేంజెస్ ఇవన్నీ కొంచెం బాడీ సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. సో, సెకండ్ ట్రైమిస్టర్ నుంచి వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మనకి. సో, ఏం టెన్షన్ పడకండి. వన్స్ డెలివరీ అయిపోతే మీరు మళ్ళీ నార్మల్ అయిపోతారు నేనైనా. అదండి ఫస్ట్ ట్రైమిస్టర్ విశేషాలు. సో, వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ఫుల్ అనుకుంటే. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ రాబోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.